బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ టు విజయవాడ హైవేపై సంక్రాంతి ర్యాలీ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా చుట్యాల దగ్గర వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. శనివారం అర్ధరాత్రి దాకా 2 రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు 1,13,553 వాహనాలు వెళ్లాయని అధికారులు వెల్లడించారు. పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతూ ఉండడంతో చోటప్పల్, పంతంగి, చుట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద కాపర్తి, చుట్యాల దగ్గర రోడ్డు పనులతో హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. పంతంగి టోల్ ప్లాజా మొత్తం 16 టోల్ బూతులకు గాను 13 టోల్ బూతుల ద్వారా వాహనాలను విజయవాడ వైపుకు పంపిస్తున్నారు. సంక్రాంతి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ హైవే సంక్రాంతి ర్యాలీ కొనసాగుతుంది. నల్గొండ జిల్లా చుట్యాల దగ్గర వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు రద్దీ పెరిగిపోయింది. శనివారం అర్ధరాత్రి దాకా 2 రోజుల్లో హైదరాబాద్ నుండి విజయవాడ వైపుకు 1,13,553 వాహనాలు వెళ్లాయని అధికారులు వెల్లడించారు. పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతూ ఉండడంతో చౌటప్పల్, పంతంగి, చుట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద కొప్పర్తి, చుట్యాల దగ్గర రోడ్డు పనులతో హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తుంది. పంతంగి టోల్ ప్లాజాలో మొత్తంగా 16 టోల్ బూతులకు గాను 13 టోల్ బూతుల ద్వారా వాహనాలను విజయవాడ వైపుకు పంపిస్తున్నారు. సంక్రాంతి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.